పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆరోగ్యకరమైన చియా సీడ్స్ తామర గింజలతో లడ్డు చేసి చూపిస్తాను. చాలా ఆరోగ్యం అండి. చూసారా ఎంత బాగున్నాయో లడ్లు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వచ్చేసరికి పిల్లలకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చి తెలివితేటలనిచ్చే మంచి ప్రోటీన్ లడ్డు ఒకటి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. చేసుకోవటం కూడా చాలా ఈజీ అమ్మా. పిల్లలకి స్కూల్స్ ఓపెన్ చేశారు కదా, రోజు ఒక లడ్డు పెట్టండి. మంచి ఎనర్జీతో పాటు మంచి తెలివితేటలు కలిగి ఉంటారనమాట. ఆ లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. చూసి మీరు చేసి రోజు ఒకటి పెట్టండి. పిల్లలకి ఎంత యాక్టివ్గా ఉంటారో మీకే తెలిసిద్ది అనమాట. సరేనా? అట్లాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసేయండి. ఇప్పుడు ఆ లడ్డూలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ లడ్డూకి ముందుగా కావాల్సింది ఇవ్వండి తామర గింజలు. ఇవి మక్రానా అంటారు. వీటిని మనం ఇప్పుడు దోరగా వేయించుకుందాం. నేను ఇవి 100 గ్రాములు తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, స్టవ్ వెలిగించి బండి పెట్టుకున్నాను. అందులో ఈ మక్రానా వేసాను. వీటిని దోరగా వేయించుకొని వేగిన తర్వాత వేరే బౌల్లోకి మార్చుకుందాం. అదేవిధంగా ఇప్పుడు 50 గ్రాములు బాదం పప్పు, 50 గ్రాములు జీడిపప్పు, వీటిని కూడా దోరగా వేయించుకుందాము. అలాగే ఇవ్వండి గుమ్మడి ఇత్తనాలు, పొచ్చిత్తనాలు, ఇవి కూడా 50 గ్రాములు తీసుకున్నాను. వీటిని కూడా దోరగా వేయించుకుందాం. వీటిని కూడా ఈ విధంగా దోరగా వేయించుకున్నాను. వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లగా చల్లారనిద్దాం. ఇవిగోండి, ఇవి చియా సీడ్స్, ఇవి అన్న గసగసాలన్నమాట. ఇవి 3 స్పూన్లు తీసుకున్నాను. ఇవి అన్న 2 స్పూన్లు తీసుకున్నాను. వీటిని కూడా కొంచెం అట్లా వేయించుకొని తీసేసుకుందాం. ఇవి మాడతాయమ్మా, వెంటనే వేడి చేసి ప్లేట్లోకి తీసేసుకోండి చాలు. ఫైనల్లో వచ్చేసరికి 100 గ్రాములు ఎండు కొబ్బరి పొడి. మీ దగ్గర ఈ పొడి లేకపోతే కనుక ఎండు కొబ్బరి తీసుకోండి. ముక్కలుగా కట్ చేసుకొని దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా వేయించుదాం. ఇదిగోండి, ఈ కొబ్బరి కూడా కలర్ మారుతుంది. ఇక స్టవ్ ఆపేసేసి ఓ బౌల్లోకి మార్చుకుందాం. ఇదిగోండి, ఇందాక వేయించి పెట్టుకున్న తామర గింజలు చల్లారిని. వీటిని బరకగా మిక్సీ పట్టుకుందాం. ఒక గిన్నె తీసుకొని అందులోకి వంపుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా బరకగా ఉండాలన్నమాట. అదేవిధంగా ఇవన్నీ కూడా చల్లగా అయినాయి. వీటిని కూడా బరకగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి అన్నమాట, అది కూడా వేద్దాము. అలాగే గసగసాలు, చియా సీడ్స్, ఇవి కూడా వేద్దాం. ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకుందాం. ఇందాక కొంచెం నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్. కిస్మిస్ వచ్చేసరికి 3 స్పూన్లు తీసుకున్నాను. జీడిపప్పు వచ్చేసరికి 1 స్పూన్ తీసుకున్నాను. వీటిని కూడా కలుపుకుందాం. ఇవన్నీ కలిపిన తర్వాత ఈ విధంగా పక్కన ఉంచుకుందామండి. ఇవన్నీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత బెల్లం తీసుకున్నాను. బెల్లం వచ్చేసరికి నేను 150 గ్రాములు తీసుకున్నానండి. తీపి ఎక్కువ తినే వాళ్ళైతే 200 గ్రాములు తీసుకోండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకుందాం. ఇదిగోండి, బెల్లం కరిగింది. కొంచెం జిగురుగా పాకం రానివ్వాలి. అంటే మనం గులాబ్ జామ్ పాకం ఎలా పట్టుకుంటామో అదే విధంగా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పొడుల్లో ఈ పాకాన్ని కలుపుకోవాలి. ఇదిగోండి, పాకం మాత్రం కంపల్సరీ వడగట్టుకోండి. ఎందుకంటే ఇందులో అండి చూసారా, ఇదిగో పుల్ల పుడక ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట, డస్ట్. అందుకోసం కంపల్సరీ బెల్లం పాకాన్ని మాత్రం వడగట్టుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకుందాము.
ఈ లడ్డు పిల్లలకి బాగా కంటికి అందంగా కనపడటానికి కొంచెం పిస్తా, బాదము, జీడిపప్పు దోరగా నేతిలో వేయించుకున్నాను. అంటే సన్నగా చాప్ చేసుకున్నానండి. ఇవి కూడా వేసుకుందాము. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. కాచి చల్లార్చిన నెయ్యి అన్నమాట. ఈ విధంగా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం లడ్డు చుట్టుకోవాలన్నమాట. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డు చుట్టుకోండి. నేను మా మనవాళ్ళ కోసం ముందు చిన్నవి చుడతాను. మీ అంకుల్ గారి కోసం కొంచెం పెద్ద లడ్డులు చుడతానమ్మా. ఇదిగోండి అన్నీ కూడా ఇదే విధంగా చుట్టుకుందాము. పగలకుండా కొంచెం బాగా నీట్గా చుట్టుకోండి. ఎక్కువ నేను చిన్న సైజే చుడతానండి. మా మనవాళ్ళు తింటారు కదా, అందుకోసం. ఇదిగోండి అన్నీ కూడా బాగా నీట్గా చుట్టుకోండి, పగలకుండా అన్నమాట. అన్నీ కూడా ఇదే విధంగా చుట్టుకుందాం. చూశారు కదండి, ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డూలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీరు కూడా చేసి మీ పిల్లలకు పెట్టండి. చాలా మంచిదమ్మా. సరేనా? రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో. ఉంటానండి. బాయ్.